హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించి అసలు సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది? దసరాకి అనౌన్స్మెంట్ చేస్తా అన్నారు, దసరాకి రాలేదు. దసరాకి ఎటువంటి పోస్టర్ అనౌన్స్మెంట్ కానీ, కనీసం సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అనౌన్స్మెంట్ కానీ, కనీసం ఒక ట్వీట్ కానీ వేయడం జరగలేదు సోషల్ మీడియాలో. ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ది ఫస్ట్ సింగిల్ కోసం చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. బికాజ్ ఎందుకంటే రామ్ చరణ్ ప్లస్ ఏఆర్ రెహమాన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్బమ్ అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అసలు సాంగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి దాని గురించి మాట్లాడుకునే ముందు పెద్దికి సంబంధించినటువంటి ఇంకొక ఎగ్జైట్ కలిగించేటువంటి ఒక న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటరు అక్కడ ఓవర్సీస్ రైట్స్ని దగ్గర 50 కోట్ల వరకు కోట్ చేశాడట. అంటే 10 మిలియన్ అంటే బ్రేక్ ఈవెన్, అంటే 50 crores తను ఆఫర్ చేశాడు అని అంటే ఇంకా సినిమాకి 5 months, ఇంకా దగ్గర 5 months అంతే, 5 to 6 months ఇంకా టైం ఉంది. ఇప్పుడే ఈ సినిమాకి ఈ కైండ్ ఆఫ్ క్రేజ్ అంటే ఎగబడుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఓవర్సీస్లోనే. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా తాలూకు ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఈ సినిమా తాలూకు ఎగ్జైట్మెంట్ కానీ ఆడియన్స్లో ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా సాంగ్ విషయానికి వస్తే, సెకండ్ సాంగ్ అనేది మనకి మెలడీ సాంగ్గా రాబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి జాన్వీ కపూర్ది ఒక అఫీషియల్ లుక్ అయితే కనిపించాలి, అంటే నేను అనుకుంటున్నాను అఫీషియల్ లుక్ అయితే కనిపించలేదు. సెట్స్లో ఉన్నటువంటి ఏదో బర్త్డే అప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత మనకి సెట్స్లో ఉన్నటువంటి జాన్వీ కపూర్ గారి లుక్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బాలీవుడ్లో ఒక హిందీ కైండ్ ఆయన ఏదో మూవీ చేస్తుంది వరుణ్ ధవన్తో. సో ఆ మూవీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో నాకు తెలిసి జాన్వీ కపూర్ లుక్ కూడా రివీల్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఒక మంచి మెలడీ సాంగ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఉప్పెనకి కూడా మెలడీ సాంగ్స్ అనేవి చాలా బాగా సినిమాకి ముందు ఆ సినిమా తాలూకు ఎక్స్పెక్టేషన్స్ని బాగా హై చేసి. సో బుచ్చిబాబు మ్యూజికల్ టేస్ట్, లిరికల్ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు ఉప్పెనతోనే ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే మనకి దివాళీకి రాబోతుంది అనేటువంటి వార్త అయితే గతంలో ఉండింది. కాకపోతే ఇప్పుడు దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సాంగ్ అయితే రెడీగా ఉంది కానీ సాంగ్ని షూట్ చేయాలి ఇప్పుడు. సో షూట్ చేయాలి, దాని తర్వాత దాన్ని లిరికల్గా మార్చాలి. ఎందుకంటే లిరికల్ సాంగ్ కాబట్టి దాన్ని లిరికల్ కోసం పోస్టర్స్ కొన్ని వదులుతారు, అక్కడక్కడ చిన్న విజువల్గా చూపించిన దాని తర్వాత కొన్ని తెలిసిందే కదా లిరికల్ వీడియో ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో దానికోసం ఈ సాంగ్ తాలూకు షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ చేసిన తర్వాత లిరికల్ అదంతా సెట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 1 monthలో అయితే సాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దివాళీకే రావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు, కానీ షూటింగ్ ఎందుకు మనకి అంత కంగారుగా అవసరం లేదు. బుచ్చిబాబు అన్ని చూసుకుంటున్నాడు. సో దానికి సంబంధించినటువంటి హైప్ కానీ హై కానీ బుచ్చియే అంతా సెట్ చేస్తాడు. మనకి ఏం తడగొట్టేసుకొని పడుకుంటామే ఫ్యాన్స్, గేమ్ చేంజర్ లాగా కాదు. సో పెద్దికి అన్ని బుచ్చిబాబు చూస్తాడు కాబట్టి ప్రజెంట్ సాంగ్ అయితే రెడీగా ఉంది. మంచి మెలడీ సాంగ్. ఏ రెహమాన్ గారు ఆల్బమ్ ఆఫ్టర్ రంగస్థలం అని చెప్తున్నాం కదా, బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అంతే, ఇంకా రాసి పెట్టింది, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. సో ఎప్పుడు వచ్చిన సాంగ్ బ్లాక్ బస్టరే, ఎప్పుడు వచ్చిన బ్లాక్ బస్టరే. సో అది మాత్రం మీరు ఫుల్ ఈ లోపు హైలో ఉండండి. సో ఈ లోపు ఇంకేమైనా పెద్దకి సంబంధించిన అప్డేట్ వస్తే నేను మీకు చెప్తూనే ఉంటాను. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.